హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. ఈరోజు మనము మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ చేసుకుందామండి. చూసారా, చాలా పర్ఫెక్ట్గా సూపర్ వచ్చిందండి. నాకది చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం చేశాను, ఆయన ఎక్సలెంట్గా వచ్చింది. చూసారా, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చూడండి, చక్కగా మనం హాఫ్ కట్ చేసేసుకుంటే సూపర్ యమ్మీ అండి. చాలా బాగుంది టేస్ట్. మీరు మాత్రం ఖచ్చితంగా పిల్లలకి ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ అండి, చాలా ఈజీ చేసుకోవడం కూడా ప్రిపరేషను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందండి చక్కగా. ఇప్పుడు దీని ప్రిపరేషను మనం వీడియోలో చూద్దాము. నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి. హాఫ్ లీటర్ మిల్క్‌కి ఒక 15 క్యాషూ నట్స్ సరిపోతాయి. ఇవి ఇలా వాటర్ ఏసి మనము ఒక 1 అవర్, 2 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే ఏంటంటే మనం గ్రైండ్ చేసినప్పుడు పేస్ట్ స్మూత్‌గా అవుతుందన్నట్టు. చూసారా, ఇప్పుడు నానిపోయినాయి గదా! ఇవి పక్కన పెట్టేసేసుకుందాము. ఇలా ఒక బౌల్ తీసుకొని ఎప్పుడైనా కూడా మనం ఇలా చేసుకునేటప్పుడు అడుగు మందం ఉన్నది తీసుకోవాలండి. తీసుకొని నేను హాఫ్ లీటర్ మిల్క్ వేసుకున్నాను. దీన్నిప్పుడు మనం మరిగించుకోవాలండి. ఈలోపు మనము ఇది కొంచెం హీట్ అయ్యేలోపు మనము ఇప్పుడు క్యాషూ నట్స్ పేస్ట్ చేసుకుందాం. చూసారా, దానిలో వేసేసి వాటర్ తీసేసేయాలండి. వాటర్‌తో పాటు వేయొద్దు. చూసారా, వాటర్ తీసేసి దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనం కాచుకుంటున్నాం గదండీ మిల్క్. ఆ మిల్క్ వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎంత ఫైన్ పేస్ట్ అయితే అంత బావుంటుందన్నట్టు. చూసారా, ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు మనము ఇది మరుగుతున్నాయి గదండీ మిల్క్. ఈ మిల్క్‌లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నాం గదండీ! పావు లీటర్ అయ్యే వరకు మనము మరిగించుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉండాలి. ఏంటంటే లేదు అనంటే ఏమవుతుంది అనంటే పైనంతా మేగడ గట్టినట్టు అయిపోయి అంత బాగా టేస్ట్ ఉండదండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. త్వరగానే చిక్కబడిపోతుంది. ఇది ఇప్పుడు మనం పోసాం గదండీ హాఫ్ లీటర్ నుంచి పావు లీటర్ సగం అయ్యే వరకు మనం కొంచెం థిక్‌గా అయ్యే వరకు వెయిట్ చేయాలన్నట్టు. ఇలా తిప్పకపోతే చెప్పాను గదండీ! మీగడ గట్టి అంత బావుండదు టేస్టు. చూసారా, చక్కగా చిక్కగా అయిపోయింది చూసారా? అలా అయ్యే వరకు ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి. ఇలా ఒకసారి తిప్పేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ థిక్‌నెస్ ఉంటేనే టేస్ట్ బావుంటుందండి. ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనము అసలు సిసలైన మస్క్ మిలాన్ తీసుకుందామండి. తీసుకొని దీన్ని చుట్టూ మనం మూత పెట్టుకుంటాం గదా! అలా నీట్‌గా సర్కిల్ కట్ చేసుకోవాలండి స్లోగా. అలా నెమ్మదిగా కట్ చేసేసుకొని దానిలో ఉన్నటువంటి సీడ్స్ తీసేసేయాలి. సెపరేట్ చేయాలన్నట్టు. ఏంటంటే మనము పేస్ట్ చేసుకునేటప్పుడు సీడ్స్ వేసుకుంటే అంత బావుండదు కాబట్టి, ఆ సీడ్స్ అన్నీ గూడా అలా నైఫ్ పెట్టుకోనో లేదంటే స్పూన్‌తోనైనా మీరు తీసేసుకోవచ్చు. దాన్ని మనం ఒక బౌల్‌లోకి సెపరేట్ చేసేసుకుందాం. ఇవైతే ఇప్పుడు మనం ఐస్ క్రీమ్‌లో అయితే యూజ్ చేయమండి సీడ్స్. దాని లోపల పల్ప్ మాత్రమే వాడుకుంటాము. అవి తీసి పక్కన పెట్టేద్దాం. చూసారా, గింజలు చక్కగా వచ్చాయి. ఇది డ్రై చేసుకొని కారప్పొడిలో వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చండి దీని సీడ్స్. ఈ పల్ప్ మనం ఇలా స్పూన్‌తో మొత్తము తీసుకొని దాన్ని హల్వలాగా చేసుకోవాలండి. ఒక పాట్‌లాగా నీట్‌గా తీసేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్ప్ ఉంది గదండీ! ఈ పల్ప్‌ను మనం ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు నేను షుగర్ వేయట్లేదండి. బెల్లం వేస్తున్నాను. ఒక కప్పు బెల్లం వేశాను. ఇది మస్క్ మిలాన్ కొంచెం స్వీట్ ఉంటే తక్కువ వేసుకోవచ్చు. మీరు తినే దాన్ని బట్టండి. కొంచెం స్వీట్ ఎక్కువ తింటామంటే ఎక్కువైనా ఏసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం మిల్క్ చేసి పెట్టుకున్నాం గదండీ! దాన్ని కూడా దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, చేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో దాన్ని బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా ఎంత బావుందండి కలర్‌ఫుల్‌గా. కలర్ చూసారా? చక్కగా మంచి యెల్లోయిష్ కలర్ కనిపిస్తుంది మనకి. మస్క్ మిలాన్ వేయటం వల్ల ఆ కలరు రిఫ్లెక్ట్ అవుతుంది చక్కగా. ఇప్పుడు దీనిలో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ కూడా యువర్ విష్ అండి. నేనైతే క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, పంప్కిన్ సీడ్స్ అలా సన్నగా చాప్ చేసేసుకొని వేసుకున్నాను. అలా వేసుకోవటం వల్ల ఏంటంటే మంచిగా ఉంటుందండి. టేస్ట్ చాలా బావుంటది. పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం గదండీ మస్క్ మిలాను. దానిలో దీన్ని ఫిల్ చేసేసుకుందాం. ఇలా గరిటెతో స్లోగా వేయండి. చక్కగా వేసి దాని పైన మనం డ్రై ఫ్రూట్స్ చల్లి పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్‌లో సూపర్ యమ్మీ ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి.
చక్కగా అలా వేసేసుకొని ఆల్రెడీ మనం లిడ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం గదండీ! ఇప్పుడు దీనిపైన మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని, దానిపైన మూతలాంటి పెట్టేసేసుకొని, డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే, నైట్ చేసుకుంటే మార్నింగ్‌కి రెడీ అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్‌కి సెట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే డీపర్‌లో త్వరగానే అయిపోతుందండి. ఇప్పుడు చూసారా? అలా క్లోజ్ చేసేసి చక్కగా మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం. మిగిలిందండి. కొంచెం మిగిలింది. దాన్నిప్పుడు నేనేంటంటే, కుల్ఫీ మౌల్డ్‌లో వేసేసుకుంటున్నాను. మీరు గూడా ఇలా ఉంటే వేసుకోండి. లేదంటే గ్లాసెస్ ఉంటాయి గదండీ! చిన్న గ్లాసెస్‌లో వేసుకున్నా గూడా బావుంటుంది. చూసారా? ఇలా వేస్తే వీటిని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాం. చూడండి మన మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. విత్ డ్రై ఫ్రూట్స్ తోటి సూపర్ యమ్మీ. కస్టర్డ్ లేకుండా, ఐస్ క్రీమ్ పౌడర్స్ లేకుండా, ఓన్లీ మిల్క్‌తో చూసారా ఎంత బావుందో హెల్తీ అని మీరు గూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.